డిజిటల్ ఎక్స్క్లూజివ్. యుద్ధంలో అమెరికాకి తీరని నష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందుతోంది. మరి అమెరికాకు యుద్ధం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఈ యుద్ధం అనేది 39 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. 39 రోజుల్లో ఏకంగా 39 అమెరికా విమానాలు ధ్వంసమయ్యాయని మనకు సమాచారం ఉంది. యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం అయితే కలిగింది. 39 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఏకంగా అమెరికా 39 విమానాలను కోల్పోయింది. దెబ్బతిన్నాయి. మరికొన్ని 10 విమానాలైతే దెబ్బతిన్నట్టుగా సమాచారం అందుతోంది. అమెరికాకు భారీ నష్టం కలిగింది. 39 రోజులు జరిగిన యుద్ధంలో ఏకంగా అమెరికాకి సంబంధించిన 39 విమానాలైతే ధ్వంసం చేయడం జరిగింది ఇరాన్. అలాగే అమెరికాకు ఈ స్థాయిలో నష్టం జరగడము ఇదే తొలిసారి అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే అమెరికా ఎటువంటి యుద్ధం చేసినా, ఏ దేశంతో యుద్ధానికి దిగినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున విమానాలన్నిటివి అది కోల్పోలేదు. అంత భారీ నష్టము ఎప్పుడు కూడా జరగలేదు. గత కొన్ని దశాబ్ద కాలంగా కూడా ఇంత భారీ నష్టం ఎప్పుడు కూడా జరగలేదు అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు. ఘోర పరాభవం అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ యుద్ధంలో అమెరికా ఎంత వేగంగా దాడి చేస్తుందో ఆ దాడికి సంబంధించి ఇరాన్ కూడా అంతే బలంతో ప్రతిఘటిస్తుంది. ఈ ప్రతిఘటనలో అమెరికాకు సంబంధించిన 39 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. అమెరికాకు ఈ స్థాయిలో నష్టం జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరి ఈ రేంజ్లో ఈ విధంగా డిఫెన్స్ చేసుకుంటుంది ఇరాన్ అని కూడా అమెరికా పసిగట్టలేకపోయింది అని కూడా మాట్లాడుకోవచ్చు. అసలు ఊహించలేదు అని చెప్పుకోవచ్చు. అమెరికా డ్రోన్లను కూడా పెద్ద ఎత్తున ఇరాన్ అయితే కూల్చివేయడం జరిగింది. విపరీతంగా క్షిపణులను అయితే వాడేసింది అమెరికా. మరి ఒక దశలో క్షిపణి నిల్వలు కూడా తగ్గిపోవడంపై పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేయడము, అటు సుప్రీం లీడర్ని ఖతం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. కేవలం యుద్ధం అనేది 3 నుంచి 4 వారాల పాటు జరుగుతుంది అంటూ మొదటగా ట్రంప్ ఏదైతే ప్రకటించారో దానికి అనూహ్యంగా అంతే రేంజ్లో, అంటే ట్రంప్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో, యుద్ధానికి సంబంధించి ఎంత విపరీతంగా యుద్ధం చేస్తున్నారో ఆ ప్రభావానికి సంబంధించి దాన్ని ప్రతిఘటించడానికి ఇరాన్ కూడా మేము కూడా సిద్ధం అంటూ కూడా ఇరాన్ కూడా ముందుకు వస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం జరుగుతున్న సందర్భాలలో అమెరికా విచ్చలవిడిగా తన ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే వినియోగించడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఇక యుద్ధ విమానాలకు సంబంధించిన నిల్వలు కూడా తగ్గిపోయాయంటూ కూడా పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది అని చెబుతున్నారు. ఈ రేంజ్ లో ఇరాన్ ప్రతిఘటిస్తుంది అని అమెరికా కూడా ఊహించలేదు అన్న సమాచారం అయితోంది. మరి ఏం జరగబోతోంది నెక్స్ట్? మరి అమెరికా 39 విమానాలను కోల్పోయింది, ధ్వంసం చేసింది ఇరాన్. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తూనే ఉన్నాము యుద్ధం అనేది 39 రోజులుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్లో ఇరు దేశాలకు సంబంధించిన శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో కానీ ఈ యుద్ధంలో అమెరికా అనేది 39 విమానాలను కోల్పోయింది, ఇరాన్ ధ్వంసం చేసింది అంటున్నారు. నిజంగానే 39 విమానాలను అమెరికా కోల్పోయిందా? అంత భారీ నష్టం చవి చూసిందా? అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంలో ఈ అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానాలు భారీగా ధ్వంసమయ్యాయి అనేది కొంత ప్రచారం అయితే జరుగుతోంది. అంటే భారీగా నష్టం వాటిల్లింది అమెరికాకు అనేది చెప్తూ ఉన్నారు. అంటే ఏకంగా 39 అమెరికన్ విమానాలు ధ్వంసమయ్యాయని కూడా తెలుస్తోంది. దీంట్లో మరో 10 పైగా విమానాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇక అమెరికాకు ఈ స్థాయిలో నష్టం జరగడం అనేది కూడా ఇదే తొలిసారి అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అమెరికా డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున ఇరాన్ కూల్చేసింది. విపరీతంగా క్షిపణులను అమెరికా వాడేసింది. ఓ దశలో క్షిపణి నిల్వలు తగ్గిపోవడంతో పెంటగాన్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే భారీగా వెచ్చించి మరి యుద్ధ విమానాలను, మరోవైపు క్షిపణులను, డ్రోన్లను కూడా భారీ సంఖ్యలో వెచ్చించడం ద్వారా ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపోయింది అమెరికా అనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు అంటే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై ఈ అమెరికా విరుచుకుపడడంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అనేవి బాగా చెలరేగాయి. దానిలో భాగంగా అమెరికాకు సంబంధించిన 39 విమానాలు ధ్వంసమయ్యాయి. 10 విమానాలు బాగా దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తోంది. వీటిలో
A-10 4 AF స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఇక ఇరాన్ గగనంలో అమెరికాకు సంబంధించిన F-35 స్టెల్త్ యుద్ధ విమానం ఒకటి కూడా దెబ్బతింది. అగ్రరాజ్యం అమెరికా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ 5వ తరం యుద్ధ విమానం పోరాటంలో ఈ ఇరాన్ దాడికి గురి కావడం ఇదే తొలిసారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీనితో పాటు 5 KC-135 రీఫ్యూలింగ్ విమానాలు కూడా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. వాటిల్లో కొన్నింటికి మరమ్మతులు చేశారు. సౌదీ వైమానిక స్థావరంపై జరిగిన దాంట్లో కూడా అమెరికాకు అత్యాధునిక బోయింగ్ E-3 మిఠా విమానం కూడా తీవ్రంగా దెబ్బతింది, ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక యుఎస్ కు సంబంధించిన 4 F-15E ఫైటర్ జెట్లు కూడా కూలిపోయినట్లు కూడా చెప్తున్నారు. ఇక వీటిలో 3 కువైట్ లో జరిగిన ఫ్రెండ్లీ ఫైర్ లో భాగంగా కూలినట్టుగా సెంటకామ్ పేర్కొంది. కువైట్ లోని అమెరికా స్థావరంపై జరిగిన దాడిలో కూడా డ్రోన్ దాడిలో ఒక CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైంది. దీనికి సంబంధించి అమెరికాకు సంబంధించిన విమానాలు ధ్వంసమైనట్లుగా ఇరాన్ మీడియా వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం వల్ల సుదీర్ఘంగా 39 రోజుల పాటు యుద్ధం జరిగింది. గత 2 రోజుల క్రితమే ఈ ఇరు దేశాల మధ్య సీజ్-ఫైర్ ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా ఈ శాంతి చర్చలో భాగంగా ఈ రోజు ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు శాంతి చర్చలు అనేది మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నమే ఇరు దేశాలకు సంబంధించి అమెరికా అలాగే ఇరాన్ కు సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance అలాగే అమెరికా అధ్యక్షుడు అల్లుడు ట్రంప్ అల్లుడు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది ఇరాన్ కు సంబంధించిన పార్లమెంటరీ స్పీకర్, మరోవైపు అబ్బాస్ అరాగతి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎటువంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారు అనే దానికి మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు ఇరాన్ మాత్రం కొన్ని షరతులను శివ, ఈ యుద్ధంలో కేవలము యుద్ధ విమానాలనే కోల్పోవడం జరిగిందా, లేదంటే రవాణాకు సంబంధించిన విమానాలను కూడా నష్టం వాటిల్లిందా? రవాణాకు సంబంధించిన జీవి ఏదైతే యుద్ధం సమయంలో ఈ విమానాలు దాడి చేసే సమయంలో వాటితో పాటు ఫ్యూయల్ విమానాలు కూడా ఈక్వల్ గా వాటితో పాటు గగనతరములు వ్యవహరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత వెంటనే ఎయిర్ లోనే ఫ్యూయల్ అనేది వారు ఎక్కువగా ఫిల్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ రవాణాకు సంబంధించిన కొన్ని విమానాలు కూడా దెబ్బతిన్నట్లుగానే ప్రధానంగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధం వల్ల ఈ అమెరికాకి భారీగా యుద్ధ విమానాలకు సంబంధించిన డ్రోన్స్ సంబంధించి క్షిపణులకు సంబంధించి భారీ నష్టం జరిగింది. ధీటుగా ఇరాన్ ఎదుర్కొంది అనేది కూడా దాడి చేసిందని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రతిదాడుల వల్ల అమెరికాకు ఎంత నష్టం జరిగిందో ఇటు ఇరాన్ కు ఇజ్రాయెల్ కూడా ఎంత నష్టం జరిగింది. కానీ అగ్రరాజ్యానికి సంబంధించి అమెరికాకు ఈ యుద్ధ విమానానికి బాగా ఖర్చుతో కూడుకున్నవి, భారీ విలువైనవి కావున ఈ చాలా వరకు ఆర్థిక నష్టం జరిగి ఉంటుంది అనేది కూడా అందరూ అంచనా ఇస్తున్నారు. మరి ఈ రోజు జరిగే శాంతి చర్చలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి, ఎంతవరకు విఫలమవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఈ సమావేశాలు అనేది ప్రారంభం కాబోతున్న 5 గంటల సమయంలో ఈ శాంతి చర్చలకు సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి. దానికన్నా ముందు విడివిడిగా పాకిస్తాన్ ప్రధానమంత్రితో ఇటు అమెరికా, ఇరాన్ విడివిడిగా సమావేశం అవుతున్నాయి. సమావేశం అయిన తర్వాత కంబైన్డ్ చర్చలు అయితే జరుగుతాయి. చర్చలు ఏంటో విఫలమైతే మాత్రం యుద్ధం తప్పదంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఎటువంటి ప్రతిపాదనలు ఈ ప్రతిపాదనలకు అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది, అమెరికా ఎటువంటి ప్రతిపాదనలు ఇస్తుంది, దాన్ని ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంది. ఇరువురి చర్చల అనంతరం జాయింట్ ప్రెస్ మీట్ పెడతారా, ఒక ప్రకటన విడుదల చేస్తారని కూడా చర్చల ప్రారంభించాలని ఏ విధంగా వెల్లడిస్తారని చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు ఇరాన్ కూడా ఎంతో ధీటుగా బదులిస్తున్న సందర్భాలు అయితే మనం చూడొచ్చు. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేయడము, ఈ తర్వాత ఎవరికి వారు దాడి చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అమెరికా అయితే ఈ యుద్ధంలో సుమారు 39 నుంచి 40 యుద్ధ విమానాలను కోల్పోయినట్టుగా సమాచారం అయితే అందుతోంది. 2026లో జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు అయితే ఇరాన్ 39 నుంచి 40 విమానాలను అయితే ధ్వంసం చేసింది. మరికొన్ని డ్రోన్లను కూడా కూల్చివేసిన నివేదికలు అయితే చెబుతున్నాయి. ఒకానొక దశలో క్షిపణి నిల్వలు కూడా తగ్గిపోవడంపై అటు అమెరికాకు సంబంధించిన పెంటగాన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అని చెబుతున్నారు. అంటే ఆ నిల్వలు, యుద్ధానికి సంబంధించిన యుద్ధ విమానాలకు సంబంధించిన నిల్వలు తగ్గిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అంటే ఎంత సంఖ్యలో వీళ్ళు యుద్ధానికి సంబంధించిన యుద్ధ విమానాలను ఈ యుద్ధంలో ఉపయోగించారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 39 రోజుల పాటు సాగిన యుద్ధంలో చాలా వరకు యుద్ధ విమానాలను ఉపయోగించడం జరిగింది. అమెరికా ఎక్కువగా
ఈ యుద్ధ విమానాలపైన ఫోకస్ చేసింది. ఆ యుద్ధ విమానాలు డ్రోన్లను ఎక్కువగా వినియోగించి ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఇరాన్ అంతే ధీటుగా బదులిస్తోంది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్లపైన దాడి చేస్తూ అనేక విమానాలను ధ్వంసం చేసిన సందర్భాలు అయితే మనం చూసాము. సుమారుగా ఈ యుద్ధంలో అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లింది అని అంటున్నారు. మరి ఈ యుద్ధంలో ఇంతవరకు ఎప్పుడూ కూడా అమెరికా చరిత్రలోనే ఇంత పెద్ద భారీ నష్టం అనేది అమెరికాకు లేదు, ఇదే తొలిసారి అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది అంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెబుతున్న సందర్భాలు నెలకొన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎన్ని విమానాలను కూల్చివేశారు, అందులో ముఖ్యమైన విమానాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎయిర్ క్రాఫ్ట్స్ F-15 ఈ స్ట్రైక్ ఈగల్ మరియు A-10 వార్హాగ్ వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలను కూడా ఇరాన్ కూల్చివేసినట్టుగా ధృవీకరించిన సందర్భాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అటు ఏప్రిల్ 4, 2026న ఒకే రోజులో 2 అమెరికా విమానాలను ఇరాన్ కూల్చివేయడం అయితే జరిగింది. అటు దక్షిణ ఇరాన్ ప్రాంతంలో F-15 ఈ విమాన సిబ్బందిని రక్షించడానికి అమెరికా అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టింది. అందులో ఒక సైనికుని కాపాడిన సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. సో ఈ విధంగా F-15 A-10 వార్హాగ్ వంటి యుద్ధ విమానాలకు సంబంధించిన శక్తివంతమైన విమానాలను కూడా అమెరికా కోల్పోవడం అయితే జరిగింది. కానీ అదేవిధంగా ఇటు యుద్ధ విమానాలతో పాటు అమెరికాకు చెందిన C-130 అనే రవాణా విమానాలు, అదేవిధంగా బ్లాక్ హాగ్ హెలికాప్టర్లు కూడా ధ్వంసమైనట్లుగా నివేదికలు అయితే చెబుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఇన్ని విమానాలు కూల్చివేయడం జరిగింది, మాకు ఇంత నష్టం వాటిల్లింది అంటూ కూడా ఎక్కడ అమెరికా ప్రెసిడెంట్ కానీ అమెరికాకు సంబంధించిన అధికారిక యంత్రాంగం కానీ ఎవరు కూడా నిర్ధారించడం అయితే లేదు. సో స్వయంగా వాళ్ళు కూడా ధ్వంసం చేసుకున్నవి కొన్ని విమానాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. శత్రువుల చేతికి చిక్కకుండా ఉండటానికి కొన్ని సందర్భాల్లో అమెరికా తన సొంత సాంకేతికతను లేదంటే విమానాలను వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇంత భారీ ఎత్తున అంటే అమెరికా ముందుగా మనకు చెప్పినట్టుగా సుమారు 3 నుంచి 4 వారాల్లో యుద్ధము కంప్లీట్ అయిపోతుంది, 3-4 వారాల్లోగా యుద్ధం అయిపోతుంది అంటూ ఏ విధంగా ప్రగల్భాలు పలికిందో ఇప్పుడు 2-3 వారాలు కాదు, 3-4 వారాలు కాదు, ముఖ్యంగా మనం చూడొచ్చు 40 రోజులుగా అంటే 39 రోజులుగా సుదీర్ఘంగా ఈ యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇప్పుడు శాంతి చర్చలు అంటూ కూడా ఇరు దేశాలకు సంబంధించిన నేతలు అటు పాకిస్తాన్లో మరి కాసేపట్లోనే శాంతి చర్చలు అయితే కొనసాగబోతున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఈ యుద్ధానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు అమెరికా. Keep moving!